ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మే 27 బుధవారం పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, 2026 సంవత్సరం మే 27. ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి ఉదయం 8 గంటల 16 నిమిషంల వరకు ఉందండి. తర్వాత నుండి ద్వాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం ఉదయం 8 గంటల 6 నిమిషంల వరకు ఉంది. తర్వాత చిత్తా నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున ఉదయం 5 గంటల 34 నిమిషంలు, సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6 గంటల 35 నిమిషములుగా ఉంది. ఈరోజు చంద్రోదయం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషములుగా ఉంది. అలాగే చంద్రాస్తమయం అనేది మరుసటి రోజు మే 28 తెల్లవారుజామున 3 గంటల 7 నిమిషములకు ఉందండి. ఈరోజు విశేషంగా అధిక జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథి కాబట్టి ఈరోజు పద్మిని ఏకాదశిని జరుపుకోనున్నాము. ఈరోజు వర్జం సాయంత్రం 4 గంటల 8 నిమిషంల నుండి సాయంత్రం 5 గంటల 49 నిమిషంల వరకు ఉందండి. అలాగే దుర్ముహూర్తం అనేది ఉదయం 11 గంటల 31 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషంల వరకు ఉంది. అలాగే రాహుకాలం అనేది ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట 30 నిమిషంల వరకు ఈ రాహుకాలం అనేది ఉందండి. అలాగే యమగండం ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషంల నుండి ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉన్నదండి. ఈ సమయంలో ప్రయాణాలు కానీ ఎలాంటి శుభకార్యాలు కానీ చేసుకోకపోవడం మంచిది. అలాగే బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషంల నుండి తెల్లవారుజామున 4 గంటల 57 నిమిషంల వరకు ఉందండి. అలాగే ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 2 గంటల 10 నిమిషంల నుండి తెల్లవారుజామున 3 గంటల 11 నిమిషంల వరకు అమృత గడియలు అనేవి ఉన్నాయండి. ఈరోజు విశేషంగా పద్మిని ఏకాదశి. అలాగే ఈరోజు ప్రత్యేకతలు కందుకూరి వీరేశలింగం పంతులు గారి వర్ధంతి, అలాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి. ఈ పద్మిని ఏకాదశి రోజు ఏకాదశి ఉపవాసం చేసేవారు ఈరోజు తెల్లవారుజాము నుండే ఉపవాస నియమాలు పాటిస్తూ ఉపవాస విరమణ అనేది మరుసటి రోజు అంటే మే 28 ద్వాదశి గడియలున్న సమయంలో అంటే ఉదయం 8 గంటల 50 నిమిషంల లోపుగా ద్వాదశి గడియల సమయంలో పూజ ముగించుకొని ఉపవాస విరమణ అనేది చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు పంచాంగం గురించిన పూర్తి వివరాలు. ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్కి ప్రోత్సాహకాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.